నేను వాట్సాప్లో మన కేవీఎస్ సార్ మెసేజ్ చూసి వచ్చాను, చెన్నై నుంచి వచ్చాను. నా పేరు సైకిల్ రామకృష్ణ రెడ్డి. నేను సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నాను, బిట్కాయిన్ ఇండియా సాఫ్ట్వేర్ సర్వీస్. మన క్యాస్ట్కి ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మనకు రిజర్వేషన్స్ లేవు. సో మన మన సమస్యలు మనమే తీర్చుకోవాలి. సో దాంట్లో భాగంగా మా కంపెనీలో ఓన్లీ మన రెడ్డి కమ్యూనిటీ పీపుల్ కోసమే నేను ఇంప్లిమెంట్ చేశాను. దాంట్లో ఎక్కువగా మహిళలను ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రెడ్డిని చాలా సినిమాల్లో నెగిటివ్గా చూపిస్తున్నాను. సో దాన్ని మైండ్లో పెట్టుకొని నేను నా ప్రొడ్యూసర్గా అవకాశం వచ్చేసి మన రెడ్డి చరిత్ర అని ఒక మూవీ చేస్తుంది. సో దాంట్లో ఇన్పుట్స్ కోసం నేను మన రెడ్డి ఎక్కడెక్కడ అన్ని సమావేశాలు జరుగుతుంటాయో వాటికి మ్యాక్సిమం నా వంతుగా నేను అటెండ్ అయ్యి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రీసెంట్గా మీరు చూస్తే ఆ సినిమాలో కూడా కంటెంట్ ఆ సినిమాలో చూస్తే దానికి ఫేవరెట్ సాయంతో నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. సో అంటే నా వంతుగా నేను సహాయం చేసుకుంటున్నాను. తర్వాత నేను పొలిటికల్ కూడా ఉన్నాను. తమిళనాడుకి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎస్టేట్ సేవలు రీసెంట్గా ఇవన్నీ నేను ఈ తిరిగేటప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మన రెడ్ల అందరూ ఒక్కొక్క కమ్యూనిటీ అంటే ఒక్కొక్క అసోసియేషన్లో ఒక్కొక్క దానికి స్కిల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎంప్లాయీస్ సంబంధించి వీళ్ళు ఒక దానికి స్పెషలైజ్గా ఉంటారు. అంటే వాళ్ళు ఒక పర్టికులర్ పని బాగా చేయగలరు. అంటే ఈ ఎంప్లాయీ కానీ కావచ్చు, ఇంకోటి. సో అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డి జరుగుతుంది. రెడ్డి జరుగుతుంది ఏంటంటే ఒక ఉద్యోగ పోరాటం, ఒక ఏదైనా పోరాటాన్ని ఉద్యమంగా తీసుకెళ్ళి చాలా హైప్ తీసుకెళ్ళదు. ఇంకొక అసోసియేషన్ మన శ్రీశైలం ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు చాలా వరకు బ్లడ్ ప్యాంట్స్ కానీ సఫాలు కట్టించుకోవాలి, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని తెలుసుకోండి, ఒక ఎంప్లాయీ అనేది పెట్టింది. సో దాంట్లో చాలా మంది పిల్లలకు చేసింది. సో అప్పుడు నాకు ఆలోచించు మన రెడ్డి యూనిటీ అని ఒక ప్లాట్ఫామ్ లాగా చేసుకుని అందరికి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఒక మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. సో ఎక్కువ అలా ఒక అసోసియేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. జస్ట్ మీరు చేస్తున్న పని చేసుకుంటే దాన్ని అవసరం అసోసియేషన్ తెలియపడదు. ఇప్పుడు యాక్చువల్లీ నేను రీసెంట్గా లేదు అంటే కమ్యూనికేషన్ లేదు మొత్తం చాలా. సో ఈ వేదిక ద్వారా నేను సజెషన్ మనం టెక్నికల్గా ఒక సాంకేతికంగా మనం ఇంటర్నెట్ని ఒక వెపన్లా దానికి వేసుకొని ఉంటాం. అండ్ ముఖ్యంగా ఏదైనా అసోసియేషన్ వృద్ధి కావాలంటే ఆ యొక్క ఆఫీస్ బేరియర్స్ అయితే ఎవరు ఉంటారో, ఆఫీస్లో ఎవరైతే బ్యాక్ అండ్ వర్క్ చూసుకుంటారో వాళ్ళకి మనం వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళ ద్వారా కానీ మనం చేసుకోగలిగితే మనం ఆ అసోసియేషన్ కానీ దాన్ని చాలా నెంబర్ వన్గా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా నేను చేస్తున్న మూవీస్లో ఎవరికైనా అవకాశం కావాలన్నా నేను ఎటువంటి ఎక్కడ ఉండదు. తర్వాత అదేవిధంగా కంపెనీ కూడా ఉంది. నేను జాగ్రత్తకి చెప్పాను, అక్కడికి వచ్చే ప్రొఫైల్స్కి నేను డెఫినెట్లీ ఆఫర్ వచ్చాను. వాళ్ళ స్కిల్స్ జరిగింది. సో అదే మాత్రం ఈ మధ్య కూడా కాంటాక్ట్ చేశాను. అంటే ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే రిజర్వేషన్స్ అన్ని పెట్టారు, ఒక రోజు తీసేసేది కాదు. కాబట్టి మనకు పక్కింటి వాళ్ళు మనం ఫస్ట్ సాయం చేస్తున్నాం. మన ఇంటి కుటుంబం పక్కన వాళ్ళకి ఏం కావాలి ఇప్పిస్తుంది. వాళ్ళు సాయం చేస్తే ఆటోమేటిక్గా మొత్తం సిస్టమ్ అంతా బాగుపడుతుంది. మన వరకు మనం స్టేబుల్ ఎప్పుడు నా వల్ల ఏంటంటే నేను చేసుకోవడం. మీరు రియల్ ఎస్టేట్ ఉంటారు అనుకుని అక్కడ మన వల్ల ఎంప్లాయ్గా చేసుకోవడం. ఇంకొకటి ఇక్కడ మనం ఒకరితో ఒకరు గెట్ టుగెదర్ లాగా హెల్ప్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ సిస్టమ్ని రూల్ చేయొచ్చు. ఆల్రెడీ మన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నాం. మీరు ఆల్రెడీ చాలా అనుభవజ్ఞులు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అంటే నా వంతుగా నేను ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో మనం ముందుకు వెళ్ళాలి. ఎస్పెషల్లీ అన్ని ఆఫీస్ మేనేజర్స్కి మనం కొంత మద్దతు ఇవ్వాలి. ఒకళ్ళు ఆల్రెడీ చాలా బిల్డింగ్స్ ఉంటాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ ఉంది, ఒక కాలేజ్ ఉంది, దాంట్లో ఏదో ఒక మూల ఆఫీస్ ఇచ్చేయండి, ఏదో ఒక అసోసియేషన్ ఆ డిస్టిక్లో జస్ట్ అది ఇచ్చేయండి. ఫ్రీగా వర్క్ ఉండేది. ఈ కాలేజ్ వచ్చేసామంటే అంతా ఏమి పాయింట్ టు పాయింట్ స్పేస్ యూటిలైజ్ చేయాలి కదా. సో అలా మనం అక్కడ అవతల మోటివేట్ చేసి అడిగి మన యొక్క ఆపరేషన్స్కి చేసుకోవాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి అందరికీ